అందరికీ నమస్కారం. మనోమిత్ర లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు సుస్వర, ఐఎమ్ అ స్టూడెంట్. ఇవాళ మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఆర్ వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. సార్ ఎంవి ఫౌండేషన్కి నేషనల్ కన్వీనర్ అండ్ సార్ చేసే వర్క్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు వాళ్ళ బాల్యాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ చైల్డ్ రైట్స్, పిల్లల హక్కులు. సార్, పిల్లల హక్కులు అంటే అసలు దాని మీనింగ్ ఏంటి? చాలా మంచి టాపిక్ సుస్వర. అండ్ విద్యార్థితో ఇంటర్వ్యూ అనేది ఇది నాకు మొదటి అనుభవం. అండ్ ఇది చాలా మంచి ప్రయత్నం కూడా. ముఖ్యంగా బాలలు మన దేశంలో 40% మంది ఉంటారు జనాభాలో. సో వారి హక్కులు అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా కూడా యాక్చువల్లీ ఇది 2024 సంవత్సరం. 1924లో సేవ్ ద చిల్డ్రన్ అనే ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆమె అంతర్జాతీయంగా బాలల హక్కుల గురించి మాట్లాడింది. సో సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం పిల్లల గురించి, పిల్లల హక్కుల గురించి చర్చ లేదు. పెద్దల లాగానే వాళ్ళని కూడా చూడడము, వాళ్ళతో పని చేయించుకోవడము, ముఖ్యంగా ఈ ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు కానీ. సో పిల్లలు అనేది ఒక స్పెషల్గా చూసే ఒక సాంప్రదాయము, సమాజం లేదు. కాబట్టి 1924లో మనము కనుక చూస్తే 24 నుంచి మొదలైతే 1989లో ఐక్యరాజ్య సమితిలో భారతదేశంలో ప్రపంచంలో అందరూ దేశాలు కలిసి అవును బాలలకు హక్కులు ఉండవలసిందే అని ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాలు కలిసి ఒప్పుకున్న ఒప్పందం ఇది. బాలల హక్కుల ఒడంబడిక అంటారు దీన్ని. 1989లో ప్రవేశపెట్టారు. చాలామంది రాటిఫై చేశారు. భారతదేశం 1992లో రాటిఫై చేసింది అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక. దానినే బాలల హక్కులుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా మన రాజ్యాంగంలో కూడా బాలల కోసం ఆలోచించారు. రాజ్యాంగం నిర్ణేతలు ఎవరైతే రాశారో రాజ్యాంగాన్ని, వారి మనసులో కూడా ఉండే బాలల్ని బాగా చూసుకోవాలి ఈ దేశంలో అని. అంటే అది 47లోనే, 89లో ఐక్యరాజ్య సమితిలో అయితే 47, 50లోనే మన పెద్దలు బిఆర్ అంబేద్కర్ కానీ పెద్ద పెద్ద మహానాయకులందరూ కూర్చొని దాని గురించి కూడా ఆలోచించి ఆర్టికల్ 14లో, ఆర్టికల్ 21 ఈ మధ్య మార్చిండ్రు, ఆర్టికల్ 39 పిల్లల్ని భద్రంగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి సమాజం. అంటే ఏం చేయాలి? రాజ్యాంగంలో చట్టాలను చేయాలి, రాజ్యాంగంలో నిర్దేశకాలు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు కూడా మన వాళ్ళు. సో సమాజంలో ఎక్కడో ఒక దగ్గర ఒక 50-100 ఏండ్ల నుంచి పిల్లల గురించి, పిల్లల హక్కుల గురించి చర్చలు జరుగుతున్నాయి. పిల్లలకి హక్కులు అవసరం అంటారా? వాటి ప్రాముఖ్యత ఏంటి? చాలా అవసరం. అంటే పిల్లల్ని ముఖ్యంగా ఏంటంటే వారి బాగోగులు చూడడం కోసం పెద్దల బాధ్యత ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కొన్ని నిర్దేశకాలు కావాలి. సో దాంట్లో కొన్ని హక్కులు చాలా ముఖ్యం. హక్కు అంటేనే బాధ్యత ప్రభుత్వాలది అవుతుంది, పెద్దలది అవుతుంది. కాబట్టి హక్కులు చాలా ముఖ్యం. ఎందుకంటే హక్కులుంటే అడగడానికి అవుతుంది, మాలాంటి సంస్థలు కూడా పనిచేయడానికి వెసులుబాటు అవుతుంది. మీరెవరు మా పిల్లల గురించి మాట్లాడడానికి అన్నారనుకోండి, అయ్యా హక్కులున్నాయి పిల్లలకు అని చెప్పడానికి చాలా ముఖ్యం. హక్కులు అనేవి చాలా, పెద్దలకు కూడా హక్కులున్నాయి. యుఎన్ డిక్లరేషన్ ఉంది, మన రాజ్యాంగంలో ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి హక్కులు చాలా ముఖ్యము, ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. పిల్లల హక్కుల విషయంలో పేరెంట్స్ది ఎలా ఉంటుంది రోల్? చాలా ముఖ్యమైన కఠినమైన ప్రశ్న ఇది. ఎందుకంటే
పిల్లల్ని చాలా వరకు మన ట్రెడిషన్లో కానీ మన సాంప్రదాయాల్లో కానీ పిల్లల్ని వ్యక్తులుగా లేదా పిల్లల్ని ఒక ఇండివిజువల్గా చూడడం అనేది సాంప్రదాయం లేదు మనకు. తరతరాలుగా పిల్లలపై ఒక ఒక కంట్రోల్ ఉంటూ వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు మా తల్లిదండ్రులు మా మీద కంట్రోల్ చేసింది, మేము మా పిల్లల్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఒక దారిలో పెట్టాలని, ఒక మంచి అభిప్రాయంతోనే ఒక దారిలో పెట్టాలి, పిల్లలకి చెప్పాలి, నచ్చ చెప్పాలి, భయాన నయాన చెప్పాలి, అండ్ మొక్కై వంగనిది మానై వంగున అని చెప్పి కొన్ని సూత్రాలు. ఇవన్నిటి మధ్యన పిల్లల తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదే. కానీ పిల్లల మనోభావాలను గుర్తించే సమాజంలో మనం లేకపోవడం వలన ఒక ఘర్షణ వాతావరణం ఉంది. బయటనేమో బాలల హక్కులు అంటున్నాము, ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో ట్రెడిషన్ అంటున్నాం. చెప్పింది వినాలే, చెప్పిన మాట వినాలే, ఎదురు తిరగొద్దు, ఎదురు ప్రశ్న వేయొద్దు. తిరగొద్దు అంటే ఎదురు ప్రశ్నలు వేయొద్దు, అంతా మాకు తెలుసు పెద్దలం కాబట్టి. ఇవన్నీ ఇది ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవడానికే ఈ బాలల హక్కులు ఉన్నాయి. కాబట్టి బాలల హక్కులను మనము గౌరవించాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ఇప్పుడు మరి పిల్లల మనోభావాల గురించి చెప్పారు, కానీ పిల్లలు తమని తాము సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేరు అని అంటారు కదా, మరి వాళ్ళకి రైట్ టు ఎక్స్ప్రెస్ అనేది అప్లై అవుతుందా? అందుకే బాలల హక్కుల్లో చాలా స్పష్టంగా రైట్ టు పార్టిసిపేషన్, రైట్ టు ఎక్స్ప్రెషన్ అక్కడి నుంచే వస్తుంది. రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు సర్వైవల్. ఇప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడము అంటే రైట్ టు సర్వైవల్ హక్కు కిందకి వస్తుంది. అండ్ పిల్లల్ని వినాలే, ఇప్పుడు మీ గురించి మేము వింటున్నాం ఈరోజు ఇంటర్వ్యూలో, ఇది కూడా రైట్ టు పార్టిసిపేషన్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. పిల్లలతో వినాలి, పాలసీ చేసే వాళ్ళు వినాలి, పెద్దలు వినాలి, ఇండ్లల్లో వినాలి. ఎందుకంటే వారి యొక్క అనుభవాన్ని వారు ఒకటేంటంటే పిల్లల్ని విస్మరించడానికి వీల్లేదు. అంటే ఒక నోబెల్ లారియట్ అంటాడు ఏంటంటే, మనం చాలా నేరాలు చేసినాము, చాలా తప్పులు చేస్తాము, కానీ ఒక పెద్ద తప్పు ఏంటంటే పిల్లల్ని పట్టించుకోకపోవడం. అండ్ ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం వలన వారి వారి రక్తము, వారి బొక్కలు అప్పుడప్పుడే ఎదుగుతుంటాయి. ఆ ఎదిగే క్రమాన్ని పట్టించుకోకపోతే అది పెద్ద నేరం అని అంటారు ఆ నోబెల్ లారియట్. అంతేకాకుండా తర్వాత చూద్దాంలే, తర్వాత పట్టించుకుందాంలే, పిల్లలు ఏమైనా ప్రశ్న అడిగినా కానీ పిల్లల గురించి ఏమైనా ఆలోచన చేయడం కూడా ప్రయారిటీస్లో ఇది కాదు, మాకు తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి, ఇవి కాదు, తర్వాత పిల్లలది కదా తర్వాత మాట్లాడదాం అనే ఒక ఉంటే తను ఏమంటాడంటే వారి పేరు, హిజ్ నేమ్ ఈజ్ టుడే నాట్ టుమారో. అంటే అర్థం ఏమిటంటే అంత అర్జెన్సీ ఉంది పిల్లల భావాలని, పిల్లల గురించి ఆలోచించడం లేదు అంటే అది క్రైమ్. అది కుటుంబం కానీ ప్రభుత్వం కానీ, రెండు సమాజం కానీ. సమాజం కూడా కమ్యూనిటీలో ఉంటాం, పిల్లలు ఉంటారు, ఏడుస్తుంటారు, వారికి దుఃఖం ఉంటుంది. ఒకవేళ సమాజం పట్టించుకోకుంటే, తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, సమాజం పట్టించుకోకపోతే, ప్రభుత్వం పట్టించుకోకపోతే పిల్లల మనోభావం చాలా దెబ్బతింటుంది. అయ్యో నా కోసం ఎవరు లేరా, నా దుఃఖంను పంచుకోవడానికి ఎవరు లేరా అనే ఒక ఆలోచన బయటకు వస్తే, అది మేము చూసాం చాలామంది, వేల లక్షల మంది మీరు అన్నట్టుగా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకొచ్చినప్పుడు వారి నుంచే నేర్చుకున్నాం. మేము పిల్లల నుంచి నేర్చుకున్నాం. పిల్లలు దుఃఖం, కళ్ళల్లో నీళ్లు, ఆకలి, పని చేయడం. అంటే ఇది కేవలం పేద వర్గాల పిల్లల్లోనే కాదు, ఇది ధనవంతుల పిల్లల ఇండ్లల్లో కూడా వివక్షత ఉంటుంది పిల్లల పట్ల. అది బాయ్స్ గర్ల్స్ కానివ్వండి, అది చిల్డ్రన్ కానివ్వండి. మేము చెప్తాం మీరు వినండి అనే ఒక దృక్పథం నుంచి ఎట్లా బయటపడాలనేది మనం ఆలోచించాలి. మరి పిల్లల కోసం తీసుకునే డెసిషన్స్లో పిల్లల రోల్ ఎంతవరకు ఉండొచ్చు? చాలా ముఖ్యం. యాక్చువల్లీ పిల్లలు
పిల్లలకేం తెలుసు అని నుంచి మొదలైతే పిల్లలకు కూడా తెలుసు. పిల్లలను మనము వినాలి, పిల్లలతో మాట్లాడాలి. క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అంటే పిల్లల్ని మేము అడిగాం, క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అంటే పెద్దలను అడిగితే పెద్ద పెద్ద బోర్డులు ఉండాలి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉండాలి, పుస్తకాలు కలర్ఫుల్ ఉండాలి, మంచి పెయింటింగ్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి. ఇది పెద్దల నుంచి వచ్చే ప్రోగ్రామ్. మేము ఒకసారి పిల్లల్ని అడిగాం, క్లాస్ రూమ్ ఎలా ఉండాలిరా? టీచర్లు నవ్వుతూ ఉండాలి అన్నారు. ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి, ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే పిల్లలకు ఉండే మనస్తత్వం వేరు. క్లాస్ రూమ్కి వెళ్తే టీచర్ ఇన్ని ఉన్నా సీరియస్గా ఉందనుకోండి, నాకెందుకు సార్ ఆ స్కూల్ ఆ క్లాస్ అని మా పిల్లలు, చాలామంది పిల్లలు. సో మేము టీచర్స్తో మాట్లాడాల్సి వచ్చేది. టీచర్స్ మీరు కొంచెం స్మైల్ చేయండి, మంచిగా ఉండండి పిల్లలతోని. ఎందుకంటే ఈ పిల్లలకు అది ముఖ్యం. అది కోల్పోయిన పిల్లలు వీళ్ళు. చాలామందికి ఒక సీరియస్ పిల్లల తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, ఎకనామికల్ ప్రాబ్లం ఉండవచ్చు. ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఇంట్లో. ఆ ఇంట్లో అవుతున్నప్పుడు ఆ సీరియస్నెస్కు భరించలేరు పిల్లలు. ఒక మంచి సంతోషమైన వాతావరణంలో ఉండాలనుకుంటారు. అట్లాగే స్కూల్ గురించి కూడా అందుకోసం ఇప్పుడిప్పుడు కొన్ని కుటుంబాలు అడుగుతున్నారు, రూమ్లో ఏ పెయింట్ వేయాలి. కొంచెం ఎలీట్ ఫ్యామిలీస్లలో కొంచెము అడుగుతున్నారు పిల్లల గురించి పిల్లలు. కానీ పేద వర్గాల పిల్లల్లో కూడా అడుగుతున్నారు ఇప్పుడు కూడా చదవడము, ఏం చదువుతావు, ఎంతవరకు చదువుతావు అంటే పిల్లలు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా చాలా వరకు. ఇంకొకటి, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇంజనీర్ చదవాలంటారు, ఎంబీబీఎస్ చదవాలంటారు. ఈ రెండే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. లేదు నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అన్నారనుకోండి, అరే డ్యాన్స్ మన ఇంట్లో ఒంట్లో లేదు. లేదు డ్రమ్స్ నేర్చుకున్నాం అనుకో, అరే ఇది ఏమిటిది, చదువు కదా, మార్కులు రావాలి కదా, 99 రావాలి, 100 రావాలి, పక్కోనికి 98 వచ్చినాయి, మనకు 97 రావాలి. దిస్ హోల్ థింగ్లో పిల్లలు క్రష్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ అనుభవాలను, వారికి ఇష్టమున్న విషయాన్ని మనము వినాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టిసిపేషన్ చాలా అవసరం పిల్లల గురించి. ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ప్రాథమిక హక్కు అని అంటారు కదా, అది ఎందుకు, దేనివల్ల అలా అంటారు? అంటే ఇప్పుడు విద్య అనేది చాలా ముఖ్యం. అంటే విద్యతోనే విముక్తి. ఈ డెమోక్రసీలో విద్య ఎంత అవసరం అంటే, బడికి పోవడం అనేది పిల్లల యొక్క జనరేషన్స్ టుగెదర్, తరతరాలుగా బడికి వెళ్ళని కుటుంబాలకి ఇది ఇంకా అవసరం. కుటుంబాలు, బడికి వెళ్ళే కుటుంబాలకైనా కొంచెం అవసరం ఉంది లేదు అనేది డిబేట్ చేయవచ్చు. కానీ తరతరాలుగా బడికి వెళ్ళని బాబు, నిన్ననే నాకు ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ తల్లి తండ్రి చనిపోయి ఉండే, బాలకార్మికులుగా ఉండే. ఆ బాలకార్మికుడుగా ఉన్న అబ్బాయి ఎంవి ఫౌండేషన్ ద్వారా స్కూల్కి వచ్చి, స్కూల్లో చాలా కష్టాలు పడి ఈరోజు జూనియర్ లెక్చరర్గా రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. నిన్ననే ఇంటర్వ్యూలో, ఈరోజు ఐ థింక్ పత్రం ఈరోజు తీసుకుంటారు అనుకుంటా. అతను చెప్పింది ఏంటంటే, ఒకవేళ నా విముక్తి, నేను బాండెడ్ లేబర్గా ఉంటే, నేను జీతగానిగా ఉంటే, నేను ఇల్లిటరేట్గా ఉంటుంటే, ఈ సమాజంలో ఇప్పుడు నేను పిల్లలకు చదువు చెప్పడానికి 1000 మంది పిల్లలకు, ఇప్పుడు ఇది ఒక సంవత్సరం అంటే నెక్స్ట్ 20-25 సంవత్సరాలుగా చదువు చెప్పడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని ఆ అబ్బాయి నిన్న నాకు మెసేజ్ పంపాడు. సో అంటే అర్థం ఏంటంటే, చదువు అనేది ఒక పెద్ద బ్రేక్ త్రూ. అండ్ దాంట్లో రాజీ పడాల్సిన అవసరం లేదు. పేదలకే ఎక్కువ అవసరం విద్య, పేద వర్గాలకే ఎక్కువ అవసరం విద్య. ఆ పేదరికం నుంచి బయటపడడానికి వేరే ఏ మార్గం లేదు. ఆ మార్గం ఒక్కటే ఒక మార్గం, ఏకైక మార్గం విద్య. కాబట్టి పిల్లలు విద్యను అభ్యసించవలసిందే. పిల్లలకు విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసిందే. ప్రభుత్వం బడులు ఏర్పాటు చేయాలి, యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా స్లోగా మన ప్రభుత్వాలు అక్కడక్కడ తప్పించుకుంటున్నాయి.
ఆ తప్పించుకోకుండా ఎట్లా చేయాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు ప్రయారిటీస్ వేరే ఉంటాయి. అంటే రోడ్లు వేస్తే ఓట్లు పడతాయి అనుకుంటారు, లేదా పెద్ద పెద్ద హైటెక్ సిటీలు కడితే ఓట్లు పడతాయి అనుకుంటారు. కానీ ముందు తరాలకు, భవిష్యత్తు తరాలను మేము 20 సంవత్సరాల క్రింద ఈ అబ్బాయిని తీసుకొచ్చాం. మొన్న ఒక అబ్బాయి బార్క్లో ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయి కూడా జీతం ఉండే, బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ బాంబేలో. ఆ అబ్బాయి కూడా అంటున్నాడు. ఇంకో అమ్మాయి మల్లీశ్వరి అని ఉంది. ఇట్లా వేల మంది పిల్లలు వారి వెనకబడ్డ తనాన్ని బ్రేక్ చేసి విద్యతోని, ఇంకొకటి ముఖ్యంగా విద్య ఎందుకంటే తలెత్తుకొని తిరగడానికి. విద్య లేని వాళ్ళని చూడండి, విద్య ఉన్న వాళ్ళని చూడండి, ఒక గర్వంగా ఫీల్ అవుతారు. ఈ హాల్కి ఎంటర్ అయితే చదువుకున్న వాళ్ళు ఒక తలెత్తుకొని తిరుగుతారు, తలెత్తుకొని ముందుకు వస్తారు. సో ఇది ఒక గౌరవప్రదమైన జీవనం కొనసాగడానికి విద్య. ఉద్యోగాలు ఇదంతా తర్వాత సంగతి. సమాజంలో సమానమైన మీరు నేను సమానమే అనే ఒక దృక్పథం రావాలి అంటే విద్య ద్వారానే వస్తుంది. నీకు ఎన్ని డబ్బులున్నా కోటీశ్వరుడైనా ఇలిటరేట్ కోటీశ్వరునికి అండ్ నెల జీతము జాబ్ చేస్తున్న ఆయనకు చాలా తేడా ఉంటుంది. ఆయన కార్లలో రాని 100 కార్లలో రాని, ఇతను టీచర్ అయి ఉంటే టీచర్ కింద ఆయన చాలా కష్టం అది, ఆ ఈక్వేషన్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల సంరక్షణ, పిల్లల హక్కులు రెండు చాలా ఇంపార్టెంటే. కానీ ఒక్కొక్కసారి రెండు ఈచ్ అదర్ని అపోజ్ చేయొచ్చు. మీరు దానికి ఏదైనా ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వగలుగుతారా? అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు, ఎక్కడ లైన్ డ్రా చేయొచ్చు? సంరక్షణ చాలా ముఖ్యము అండ్ హక్కులు, ఈ రెండు ఘర్షణతో సంబంధం లేదు. ఇది హక్కులను మనం రెస్పెక్ట్ చేయగలిగితే అది సంరక్షణ కిందకే వస్తుంది. సో రెండిటికి పోటీ లేదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆటలు ఆడుకుంటాను అంటారు అనుకోండి, హోంవర్క్ చేయను ఆటలు ఆడుకుంటాను. సో ఆటలు ఆడుకోవడం అనేది రైట్ అండ్ హోంవర్క్ చేయడం అనేది తల్లిదండ్రుల దృష్టిలో సంరక్షణ, రేపు పొద్దున మంచిగా కావాలి, మార్కులు తక్కువ వస్తాయేమో. సో ఈ రెండిటి మధ్యన ఉండే ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో, పిల్లలతోని మాట్లాడి, పిల్లలతో అంటే రోజు ఆటనేనా అనేసరికి విత్డ్రా అయిపోతాడు పిల్లడు. ఇక రేపు ఆట ఆడుతాను అని కూడా అన్నాడు. సో ఎక్కడో దగ్గర పిల్లలని ఎంగేజ్ చేయడం పెద్దలు అనేది కూడా మన సమాజంలో అంతగా లేదు. సో పిల్లలు అనుకుంటున్నప్పుడు పిల్లల ఆటలు ముఖ్యమే అండ్ చదువు ముఖ్యమే అనే అండ్ ఇది రైట్స్ కిందకే వస్తుంది. సో పెద్దలుగా మనము ప్రతిసారి కూడా పిల్లలతో ఎంగేజ్ కావడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ ఎంత అంటే ఆ స్కిల్లో మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అనేది ఇది తరతరాలుగా వచ్చేది కాదు. ఇప్పుడున్న మారుతున్న సమాజంలో పిల్లలతో మాట్లాడము, పిల్లలతో పనిచేయడము అనేది చాలా క్రూషియల్ విషయము. ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి హక్కులు అండ్ సంరక్షణ రెండు కూడా ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, టీచర్స్కు, పెద్దలకు ఎప్పుడూ ఒకటి ఉంటుంది. అంటే మేము పిల్లలు కదా అంటే, ఇంకొకటి పిల్లలు పెద్దగైనాక వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు ఇట్స్ బిజినెస్ మోడల్ కాదు ఇది. ఇట్స్ ఏ హ్యూమన్ బిహేవియర్లో మనము మాట్లాడుకుంటున్నాము. ఒక సమాజంలోకి తీసుకొచ్చాం పిల్లల్ని. పిల్లల నుంచి బిజినెస్ థింకింగ్ చేస్తే చాలా ప్రాబ్లం అండ్ దాంట్లో ఇన్హ్యూమానిటీ వస్తుంది. అది మానవత్వాలకు కిందికి రాదు. అది డేంజర్. మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు మనము వింటున్నాము, చాలా స్టోరీస్ వింటుంటాము. తల్లిదండ్రులు మాట వినలేదు కాబట్టి చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు పిల్లలు. అండ్ పిల్లలు కొన్నిసార్లు మేము చాలాసార్లు పిల్లల్ని ఇంటి నుంచి ఇక లాభం లేదు వీళ్ళు చెప్తే అని చెప్పి పారిపోయిన పిల్లలు ఉన్నారు. అంటే ఆ స్థితికి కూడా తీసుకొచ్చాము. వీళ్ళు చెప్తే వినరు వీళ్ళు, లేదా ఒక సెల్ ఫోన్ పగలగొట్టారు
ఒక ఊర్లో ఒక చిన్న చైల్డ్ 10 year old చైల్డ్ సెల్ ఫోను ఏదో చేతిలో జారిపోయింది, పడింది. వానికి తెలిసిగా ఇక నా పని అవుతుంది నాయన అని వాడు వెళ్ళిండు. ఆ ఇంట్లో ఒక వాతావరణం, నానా సెల్ ఫోన్ జారిపడ్డది, సారీ ఇట్లా అయింది అంటే అయ్యో అట్లా అయిపోయిందా. ఇదే రూలు పెద్దోళ్ళకి అదే ఉంటుంది. పెద్దోళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేయరు, కానీ ఇప్పుడు మన అమ్మ చేతిలో సెల్ ఫోన్ కింద పడితే ఏమంటుంది, అయ్యో జారిపోయాయి పడిపోయాయి, ఎంత అయ్యో ప్రమాదం అయిపోయాయి, ప్రాబ్లం అయిపోయాయి, మళ్ళీ 10-15 వేలు పెట్టాలి, ఇది చర్చ అవుతుంది. కానీ చిన్నోని చేతిలో పగిలితే మాత్రం వాడి వీపు పగులుతుంది అనేది వాడిగా ఉండడు, వాడికి చాలా టెన్షన్, స్కూల్కి పోడు, ఇంటికి రాడు. ఎన్నో స్టోరీస్ మనం వింటాం. ఇది ఒక సెల్ ఫోన్ స్టోరీనే కాదు, చిన్న చిన్న చిలిపి పనులు చేసినప్పుడు కూడా అది ఒక చిలిపి పని కింద చూస్తామా, అదొక డిసిప్లిన్ కింద చూస్తామా అనేది చాలా పెద్ద సమస్య. అందుకోసం పిల్లలకి పర్వాలేదు మనం మాట్లాడుకోవచ్చు అనే ఒక మంచి వాతావరణంలో మనము పిల్లల్ని ఎంగేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. మీరు అన్నట్టే ఇప్పుడు పిల్లలు ఏవైనా చేసేటప్పుడు దాని వెనకాల వాళ్ళకుండే ఐడియా వేరే ఉంటుంది, పేరెంట్స్కి దాని పర్సెప్షన్ వేరే ఉంటుంది, వాళ్ళ టీచర్స్ చెప్పేవి వాళ్ళు వేరే రకంగా తీసుకుంటారు. ఈ వాల్యూస్ అన్నీ కొలైడ్ అయినప్పుడు పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం మరి? దట్ ఈస్ అ బిగ్ సమస్య. అంటే ఇది పెద్దలతో కూడిన సమస్య. ఈ పెద్దలలో ఉన్న పర్సెప్షన్ పిల్లల పట్ల, పిల్లలకి ఏం తెలియదులే అనే ఒక దృక్పథం, ఆ దృక్పథం నుంచే వచ్చే సమస్య. ఈవెన్ టీచర్స్, మన క్లాస్ రూమ్స్ డెమోక్రటిక్ క్లాస్ రూమ్స్ కావు. మన క్లాస్ రూమ్స్ కొంచెం బెదిరిస్తారు, వైలెన్స్ ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ మధ్య ఒకటి సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లో, పిల్లల్ని దండిస్తే చాలా కోపాలు వస్తున్నాయి వీళ్ళకు, పిల్లల కోసం కదా, అప్పుడు మా టీచర్లు తన్నారు, గుద్దారు, అందుకోసం మేము ఇలా బాగుపడ్డాము, ఇవన్నీ చర్చ వస్తూనే ఉంటుంది ప్రతిసారి. టీచర్స్ నుంచి వస్తుంటుంది, ఇటు పెద్దల నుంచి వస్తుంటుంది. దీనికి భిన్నంగా పిల్లలను ఎంగేజ్ చేస్తే ఒక మంచి క్లాస్ రూమ్ ఏర్పడుతుంది, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఒక క్లాస్ రూమ్లో ఇమాజిన్, టీచర్కు జోక్ చెప్పండి టీచర్ అనే స్థితి ఉందా మన క్లాస్ రూమ్స్? లేదా టీచరే అరే నిన్న ఏమేమి నేర్చుకొచ్చిర్రా, నిన్న అక్కడ ఇళ్ళల్లో ఆ ఊర్లలో ఏం చేసిండ్రా, జోక్స్ చెప్పండిరా అని చెప్పే ఒక వాతావరణం లేదు. ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ వాతావరణంలో కన్ఫ్యూజ్ ఉంటుంది చైల్డ్కు. అండ్ చైల్డ్ ప్రపంచం వేరే, ఇది బాలల ప్రపంచానికి అర్థం చేసుకోవడానికి యాక్చువల్లీ ఏంటంటే పిల్లలకు కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ పెద్దలు ఎప్పుడు మారుతారా అని అర్థమైంది. అసలు ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఎప్పుడు మారుతారు, పిల్లల్ని మార్చాలి, పిల్లల్ని అని అనుకుంటుంటాం. కానీ మా అనుభవంలో పిల్లలు ఎప్పుడు కూడా ఈ పెద్దలు మాకు వస్తుంటారు, పిల్లలు అడుగుతారు మమ్మల్ని, మాకు ఆ స్పేస్ ఉంది, మేము ఇస్తాం ఆ స్పేస్. సో ఒక అమ్మాయి వచ్చి అడిగింది, సార్ ఎప్పుడు మారుతారు సార్ ఈ పెద్దలు అని. అరే ఏంద్రా ఇంత పెద్ద ప్రశ్న, ఎప్పుడు మారుతారు, ఏమైంది ఏంటి అంటే, మేము చెప్పింది వినరు, చెప్తే అర్థం చేసుకోరు, ఎన్నడు వీళ్ళు మారుతారు అని అది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఏమైనా సమాధానం ఇస్తే తప్ప మనము ముందుకెళ్తాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఇలాంటి అర్థం చేసుకోలేకపోవడం లాంటి రీజన్స్ వల్ల చాలా ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకుంటూ ఉంటారు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ వచ్చిందేమో, పిల్లల్ని ఫిజికల్లీ పనిష్ చేయకూడదు, ఏ రకంగా పనిష్ చేయకూడదు అని. కానీ తెలిసి తెలియకుండా ఇంకా అడల్ట్స్ పిల్లల్ని హర్ట్ చేస్తూ ఉండొచ్చు. అలా ఎలాంటి ఏరియాస్లో వాళ్ళు ఇంకా వర్క్ చేయొచ్చు? ఐ థింక్ ఈ మధ్య జరిగిన చాలా క్యాంపెయిన్స్ జరిగినాయి, చాలా ఉద్యమాలు జరిగినాయి. పిల్లలపై దండన బోధనా పద్ధతి కాదని ఇక్కడే మనం చర్చ కూడా చేసినాము. టీచర్స్ కూడా దీని మీద చాలా, కానీ ఇప్పుడు ఇంకో రకాలుగా, ఇప్పుడు ఇంటికి వచ్చిందనుకోండి, తల్లి అలిగి కూర్చుంటుంది, అది టెన్షన్ పాపకు. ఇప్పుడు కొడతలేదు కరెక్టే, బాగానే ఉంది, కానీ మాట్లాడదు. అరే నేను ఏం చేసినా ఇప్పుడు ఇప్పుడు ఆ పాప రిఫ్లెక్ట్ చేసుకోవాలి, నేను ఏం పొద్దున్న నుంచి ఏమైనా చేసినా, పొద్దున లేచి పడక మలిసి పెట్టినా,
గిన్నె కడిగి వెళ్ళిందా లేదా, నా కప్పు ఛాయ్ తాగిందా, ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. అప్పుడు కానీ ఆమె తల్లి. ఇంకొకటి తల్లి పిల్లలు ఏమంటారంటే, సార్ మేము అలిగేది మేము కదా, మా పేరెంట్స్ ఎందుకు అలుగుతారు, యూనో రైట్ మాది కదా, మా రైట్ ఈమెయింది సార్, ఇంటికి రాగానే పెద్ద పరిశాన్ ఉంది నాకు, మాట్లాడతలేదు అంటే తల్లిదండ్రులను అడిగినప్పుడు ఏం చేయాలి సార్, ఇట్లా మీరేమో కొట్టొద్దు అంటారు, అందరు కొట్టొద్దంటే మరి ఎట్లా బాగుపడుతుంది, మరి ఏం చేయాలి మేము అని తల్లిదండ్రులు. ఈవెన్ టీచర్లు కూడా వేరే పనిష్మెంట్స్ వేరే అంటే వర్బల్గా చేయడము, కొట్టడం చాలా తగ్గిందనేది చెప్పొచ్చు తల్లిదండ్రులు. కానీ ఇంకా నడుస్తుంది, ఇంకా మనం వింటనే ఉన్నాము. నిన్న మొన్ననే స్కూల్స్లలో చూస్తూనే ఉన్నాం, వార్తలలో వస్తూనే ఉన్నాయి. ఎంతో మానసికంగా పిల్లల్ని గౌరవించాలి అనే సమాజం వస్తే మనము నిజంగా కూడా పిల్లల్ని గౌరవించే ఒక సాంప్రదాయం, ఒక సాంప్రదాయాన్ని మనము అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ తగ్గింది కరెక్టే, కానీ ఇప్పుడు కళ్ళు ఎర్రగా చేసిండు అనుకోండి, భయం పిల్లలకి, వీళ్ళేంద్ర నాయన కొడితే అయిపోతుంది అని అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఇంత టెన్షన్ భరించలేరు పిల్లలు. మాట్లాడకుండా పోతాడు టీచర్ కొంతమంది పిల్లల్ని, అసలు వాడి వైపు చూడరు. సో చైల్డ్ ఏం చేస్తారు, అది పనిష్మెంటే, చైల్డ్కి పనిష్మెంట్ అది. అరే వీడేది నన్ను చూస్తూనే లేడు టీచర్ అంటే, నేనంటే గౌరవం లేదా, నేనంటే నెంబరేనా, నేనేంటి ఈ స్కూల్కి రోజు వస్తున్నా కదా అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా టీచర్స్ ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. ఈ వాయిలెన్స్ అనేది వర్బల్ అండ్ నాన్ వర్బల్ అండ్ కార్పొరల్ పనిష్మెంట్ ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళని ఎడ్యుకేట్ చేసి పిల్లలకు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. కానీ పిల్లలలో ఈచ్ అదర్ని బుల్లీ చేయకూడదు, హర్ట్ చేయకూడదు, ఆ సెన్సిటివిటీ అవేర్నెస్ తీసుకురావడానికి పేరెంట్స్ టీచర్స్ ఏం చేయగలుగుతారు? చాలా వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు బయట సమాజంలో ఉన్న వాతావరణమే పిల్లల పియర్ గ్రూప్స్తోని తగాదాలు పెట్టుకోవడము, తగాదాలను పరిష్కరించే ప్రక్రియలోకి పిల్లల్ని ఎలా మనము తీసుకురావాలనేది చాలా ముఖ్యం. అంటే తగాదాలు రావడం నార్మల్. ఇప్పుడు తగాదాలు ఎట్లా అవుతున్నాయంటే 8th క్లాస్ 9th క్లాస్ వర్సెస్ 8th క్లాస్, లేకపోతే రూరల్ చైల్డ్ వర్సెస్ అర్బన్ చైల్డ్, లేకపోతే యూనో అట్లా గ్రూపులు కూడా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఎక్కడో దగ్గర ఈరోజే విన్నాం, బీసీ హాస్టల్ నిజామాబాద్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కలిసి దే ఫైట్ విత్ ఈచ్ అదర్. సో ఎక్కడో దగ్గర ఇది ఒకటేసారి వచ్చినాయి కాదు ఈ బుల్లీయింగ్ అనేది. సో ఎక్కడో దగ్గర స్టార్ట్ అయినప్పుడు పెద్దలుగా మనం దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్సల్ట్ చేయడము, సో ఇవన్నీ కూడా బయట సమాజం నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇన్సల్ట్ చేయడం, లేదా ఒక అమ్మాయికి 2 డ్రెస్సులు ఉండే, మా బాలకార్మికురాల నుంచి స్కూల్కి పోయిన అమ్మాయికి. సో ఆ క్లాస్లో పిల్లలు డ్రెస్సులు 2 ఉన్నాయా, ఎప్పుడు ఇవే వేసుకొస్తావా అని మొదలుపెట్టి, పాప సరిగ్గా వాపస్ వచ్చి, సార్ నేను కాలేజీకి పోను. కాలేజ్ అమ్మాయి, యూనివర్సిటీ స్కూల్ అయితే యూనిఫామ్లు ఉండేది, కాలేజ్ అమ్మాయి నేను పోను సార్, వాళ్ళు బనాయిస్తున్నారు సార్ పిల్లలు. సో పిల్లలకు కూడా బనాయించే పిల్లలకు కూడా ఇంత మానసికంగా ఇబ్బంది పడుతుంది అని తెలియదు. ఏదో జోక్ చేసినట్టు 2 ఉన్నాయా డ్రెస్సులు, ఆమె అన్నది కరెక్టే, కానీ ఈ పాపకు ఉన్న 2 డ్రెస్సులను ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని రోజు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి వస్తుంది. ఆమెకు విద్యతో విముక్తి కోసం పోతుంది స్కూల్కు. ఈ 3 డ్రెస్సులు 10 డ్రెస్సులు కాదు. సో పిల్లలకు ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఏంది, పిల్లలు ఏ నేపథ్యం నుంచి వస్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా లేదా, తల్లి హెడెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్కూల్లో చర్చ జరిగితే ఒక కన్సర్న్ ఏర్పడుతుంది. ఓ నా స్టూడెంట్కు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఇంటికి పోతే 10 నల్లాలు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, అరే నా పియర్ గ్రూప్ స్టూడెంట్కి ఇట్లా ఎందుకు ఉన్నది అనే ఆలోచన, సామాజికమైన ఒక ఆలోచన రావడానికి అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇంకోటి, స్కూల్స్ ఇప్పుడు కూడా సాగ్రిగేట్ అయిపోయాయి. ఇప్పుడు బంజారాహిల్స్ పిల్లలు బంజారాహిల్స్ స్కూల్కి పోతారు, నాగోల్లో ఉన్న పిల్లలు నాగోల్కి పోతారు. అట్లా కాకుండా
ఆ బంజారా హిల్స్లో ఉన్న ధనవంతుల పిల్లలు, అక్కడున్న స్వీపర్ల పిల్లలు, అక్కడున్న వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ల పిల్లలు, ఆ పిల్లలందరూ ఒకటే క్లాస్ రూమ్కి పోతే అదొక మంచి వాతావరణం, నైబర్హుడ్ స్కూల్ అంటారు. అటువంటి వాటి నుంచి కూడా సామాజికంగా సామాజిక సమస్యల మీద చాలా ముందుకు అర్థం చేసుకోవడానికి పిల్లలకు అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఆ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా మెంటలీ చాలా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళు పిల్లల పట్ల ఏ మెజర్స్ తీసుకోవచ్చు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే పిల్లల్ని గౌరవించే సమాజం వైపు మనం నడవాలి. ఇది పెద్ద మాట, టూ మచ్ అండి. మీరు పెద్దల్ని గౌరవించడం విన్నాం, కానీ ఇది ఎక్కడ రివర్స్ మాట్లాడుతున్నారు. పిల్లల్ని గౌరవించడం అనేది ఒక 1 year చైల్డ్ని గౌరవిస్తాం మనం. ఆ పాపకు ఏమి కావాలన్నా మనం ఇస్తాం. ఆ పాప ఏడిస్తే చాలు, ముగ్గురం దగ్గరికి పోతాం. ఏం కావాలన్నా చూడరా అంటది నాయనమ్మ. పిల్లగాడు ఉరికొస్తాడు, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ ఉరికొస్తుంది. ఏడో నీయకుర్రా అంటది ఆమె, పెద్ద మనిషి. అంటే ఎంత సెన్సిటివ్ అనేది చైల్డ్హుడ్. కానీ ఎక్కడో దగ్గర స్కిప్ అయిపోతాం. ఆ పాపను పెద్దగా అవుతున్న క్రమంలో ఈ సంప్రదాయాలు ఇవన్నీ వచ్చేసి అవి చిన్నగా చైల్డ్ ఫ్రెండ్లీ హోమ్స్ నుంచి చైల్డ్ అన్ఫ్రెండ్లీ హోమ్స్ అయిపోతాయి. అది చాలా ప్రమాదం. అందుకోసం పెద్దలకు చాలా ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, పేరెంట్స్తో మన సమాజంలో పిల్లల్ని పెంచే చదువు లేదు, పెళ్ళిళ్ళు అయితే ఎలా ఉండాలి అనే చదువు లేదు. 2 ఎక్స్పీరియన్స్తోనే రావాలి. ఇవి కనుక మన కరిక్యులంలో వచ్చి, పుస్తకాలలో వచ్చి, పిల్లల పెంపకము, పిల్లల హక్కులు ఇవన్నీ వచ్చి ఉంటే మన పేరెంట్స్, మన ఇంకో పేరెంట్స్ అందరూ కూడా చదువుకొని పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది రావాల్సిన అవసరం ఉంది. సో పిల్లల్ని గౌరవించండి అనే సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక సోషల్ నామ్, ఒక సామాజిక నియమం. ఈ సామాజిక నియమం ఇప్పుడు పిల్లలకు వ్యతిరేకంగా ఉంది. పిల్లల్ని పట్టించుకునే దశలో లేదు. ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయిని ఎప్పుడు ఫంక్షన్కి తీసుకెళ్లారు. ఏందిరా అంటే ఫోన్ చేసి మేము మాట్లాడితే ఆ అమ్మాయి చామన ఛాయగా ఉంది, కొంచెం బ్లాక్ కాంప్లెక్షన్ కాబట్టి మేము ఫంక్షన్కి తీసుకెళ్ళాం. 3 కార్లు ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు ధనవంతులా పేదవాళ్ళ కాదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు మేము చెప్పితే అది కూడా ఒక సమస్యనా? అవును, దానిదేముంది అంటున్నారు తల్లిదండ్రులు. సో వాళ్ళని కూర్చోబెట్టి, లేదు అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, ఇన్సల్ట్కి గురి అవుతుంది, మిగతా పిల్లలు ఫంక్షన్కి పోయినప్పుడు మా అమ్మాయి ఎందుకు పోకూడదు, ఇట్లా. అంటే ఇది ధనవంతులు పేదవాళ్ళ ఇళ్ళల్లో ముచ్చట కాదు. ఇది అందరి సమాజం పిల్లలని గౌరవించే ఒక సామాజిక నియమం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఒకటే ఇంట్లో జరిగితే సరిపోదు. మళ్ళీ ఒకటే ఇంట్లో ఈ సంప్రదాయం ఉంటే బయట వాళ్ళందరూ తొప్పి పొడుస్తారు. ఏంది మీ పిల్లలు ఇంకా ఇంత ఫ్రీడమ్ ఇస్తారా? ఆ జీన్ ప్యాంట్ ఎందుకు వేసుకుంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది, ఆ సినిమాకి ఎందుకు పోయింది, బట్ సమాజం మొత్తం కూడా సామాజిక నియమం ఏర్పడితే ఇది ముందుకెళ్తుంది తప్పకుండా. మీరు ఇల్లు అనే కాంటెక్స్లో ఎలా చేయొచ్చో చెప్పారు, కానీ స్కూల్స్, పియర్స్ తోటి, టీచర్స్ తోటి పిల్లలకి మానసికంగా ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. క్రిటిసైజ్ చేస్తారేమో అన్న భయం ఒకటి ఉంటుంది. అక్కడ సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది ఎలా బిల్డ్ చేయొచ్చు? చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ స్కూల్ మాత్రమే ఈ పనిని చేయగలదు. స్కూల్ ద్వారానే సమాజంలో ఉన్న ఈ తప్పులన్నిటికీ కరెక్షన్ చేయడానికి స్కూల్ చాలా ముఖ్యం. కానీ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఉన్న తప్పులన్నీ స్కూల్లో కూడా తీసుకుంటున్నాయి. దాన్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీచర్స్ ట్రైనింగ్స్లో చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ప్రాక్టీస్కి వచ్చేసరికి మా టీచర్లు మమ్మల్ని కొట్టారు, మా టీచర్లు మమ్మల్ని దండించారు, మా టీచర్లు డిసిప్లిన్ గుంచారు అనే దానికి వచ్చేస్తారు. సో కొంతమంది టీచర్స్ దీన్ని బ్రేక్ చేస్తూ, కొంతమంది టీచర్స్ స్కూల్స్ను డెమోక్రటైజ్ చేయాలని చెప్పి చాలామంది పనిచేస్తున్నారు. అటువైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. టీచర్స్తో ఎంగేజ్ కావాల్సిన అవసరం ఉంది. టీచర్స్తో మాట్లాడాల్సిన అవసరం. టీచర్స్కి కూడా స్కిల్స్ లేకపోవచ్చు.
పిల్లల్ని పాఠాలు చెప్పవచ్చు, మ్యాథ్స్ టీచరు బ్రహ్మాండమైన మ్యాథ్స్ చెప్పవచ్చు, కానీ చైల్డ్ను డీల్ చేసే స్కిల్ లేకపోవచ్చు. సో ఆ స్కిల్స్ టీచర్స్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక మంచి సైకాలజికల్గా పనిచేసే సైక్రాట్రిస్ట్ను, మానసిక నిపుణులను స్కూల్స్లో ఉంచాలి. యాక్చువల్లీ ఈచ్ హై స్కూల్లో ఒక మానసిక నిపుణులు ఉండవలసిందే. అప్పుడు కానీ ఈ స్కిల్స్ లేని టీచర్స్ ఏదైనా ఇష్యూ వస్తే చైల్డ్కు, ఆ మానసిక నిపుణులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడి పిల్లలతోని మాట్లాడి మళ్ళీ వాళ్ళను సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి టీచర్స్ కూడా అది చాలా ముఖ్యమైన అంశం. టీచర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పెద్ద క్యాంపెయిన్ చేయాలి మనం. ఇది 75 ఏళ్ళు అయింది మన స్వాతంత్రం వచ్చి, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా స్వాతంత్ర్యం గురించే. పిల్లలకు స్వేచ్ఛ, పిల్లలకు స్వాతంత్ర్యం, పిల్లలకు హాయిగా ఉండే వాతావరణం. ఈ వాతావరణం రావాలంటే చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ జరగాలి. జరిగితే నిజంగానే అందరూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కరెక్ట్. మెంటల్ హెల్త్ గురించి, పిల్లల మెంటల్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మీడియా, సోషల్ మీడియా, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది అండ్ ఇంకా ఏం చేయొచ్చు మీడియా ద్వారా వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి? ఇప్పుడు 2 జనరేషన్స్, ఒకటేమో మా జనరేషన్ మైగ్రేట్ అయింది డిజిటల్కు, ఇంకో జనరేషన్ ఏమో డిజిటల్లోనే పుట్టారు. ఇప్పుడు ఈ డిజిటల్ యుగం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ సమాజానికి. అంటే ఇది ఒక కొత్త రకమైన ఛాలెంజ్. మేబీ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో పుట్టిన పిల్లలు పెద్దగై వాళ్ళ పిల్లల గురించి ఏం ఆలోచిస్తారో చూడాలి మరి. కానీ ఈ గ్యాప్ ఉంది. మేమంతా కూడా వేరే రకాలుగా నేర్చుకున్న వాళ్ళం. సడన్గా గ్యాడ్గెట్స్ వచ్చేసాయి పిల్లలకు. అండ్ దాని ద్వారా లాభాలు చాలా ఉన్నాయి. పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా లాభాలు ఉన్నాయి. దాంతో పాటుగా దాని మీద కంట్రోల్, దాని మీద నియంత్రణ, ఏమి చూడాలి ఏమి చూడొద్దు అనే విషయాలు సమాజంలో ఎప్పుడూ ఉన్నాయి. మా అప్పుడు డిటెక్టివ్ నవలలు ఉండేది, చదువుతున్నారా అంటే పుస్తకం టెక్స్ట్ బుక్లో పెట్టుకొని చదువుకునేది. ఎప్పుడు ఉన్నాయి ఇవి. ఈ రుగ్మతలు పిల్లలకు ఎప్పుడూ ఉన్నాయి. అసలు ఇప్పుడు మర్చిపోయారేమో కానీ చిన్న చిన్న టౌన్లలో, చిన్న చిన్న బడ్డీ కొట్లలో 100 పుస్తకాలు ఉండేది, రెంట్కి ఇచ్చేది 10 పైసలు 15 పైసలకు. సో టెక్స్ట్ బుక్లో పెట్టుకొని, ఇప్పుడు మన సెల్ ఫోన్లు ఎట్లయితే వాడుతున్నారో అప్పుడు అవి వాడేది. సో ఎప్పుడైనా ఈ రుగ్మతలు ఉంటూనే ఉంటాయి, కానీ దాని నుంచి మంచి జరగడం అనేది చాలా ఉంది. కాబట్టి డిజిటల్ యుగం, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా నియంత్రణతో పనిచేయాలి. ప్రభుత్వాలు దీన్ని నియంత్రించాలి. పిల్లలకు ఇబ్బంది కలిగే ఏ విషయమైనా దాంట్లో ఉంచకుండా చూడాలి. ఒక చాలా ముఖ్యం. ఇది భద్రతకు సంబంధించిన విషయం, ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన విషయం. కాబట్టి దాని మీద చాలా నియంత్రణ చేయాలి. దాని మీద చాలా నేర్చుకోవాలి కూడా సొసైటీ. ఇంతకుముందు సొసైటీకి లేదు, ఆ కెపాసిటీ లేదు. ఇది కొత్తది యుగం. ఈ యుగంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు మీడియా, సెల్ ఫోన్స్, పిల్లలు చేసే యాక్టివిటీస్, ఇవి చాలా పెద్ద పెద్ద టాపిక్స్, చాలా వైడ్ స్ప్రెడ్ టాపిక్స్. ఇందులో కూడా ఒపీనియన్స్ క్లాష్ అవ్వచ్చు పేరెంట్స్కి, పిల్లలకి. కానీ పిల్లలకి రైట్ టు ప్రైవసీ అన్నది ఏదన్నా ఉందా? చాలా ఉంది. ఐ థింక్ పిల్లల గురించి మీడియా కానీ, వాళ్ళ పేర్లు పెట్టడం కానీ, వాళ్ళని చూపించడం కానీ, ఇది నిషేధం. యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్న పిల్లల్ని ఎక్కడ కూడా చూపించడం కానీ, లేదా వాళ్ళ ప్రదేశాలు చెప్పడం కానీ ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. అది నాన్ నెగోషియబుల్. అది ప్రైవసీ, పిల్లల ప్రైవసీకి సంబంధించింది, పిల్లల ఎదుగుదలకు సంబంధించింది. కాబట్టి వీటి మీద గైడ్ లైన్స్ ఉన్నాయి. నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ విధంగా పిల్లల గురించి మాట్లాడాలి, ఏందో మాట్లాడొద్దు, డూస్ అండ్ డోంట్స్. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ప్రాబ్లం ఏంటంటే మన గైడ్ లైన్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెము వెనుకబడి ఉంటాం. కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి పౌర సమాజం, మనలాంటి సమాజం ఎప్పుడు కూడా నిరంతరం మనం మాట్లాడుతూనే ఉండాలి ఈ విషయాలు. ఇప్పుడు పిల్లల మెంటల్ హెల్త్కి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్కి, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీలో కండిషన్స్కి రిలేషన్ ఎక్కువగా ఉంటుందా? చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ హైదరాబాద్లో చూస్తే
ఒక 800 స్లమ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా హైటెక్ సిటీ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, మోకిలా ఉంది, ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ ఇండ్లల్లో పిల్లలకి స్లమ్స్లో ఉన్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుంచి. కానీ ఇంకొకటి వారి తల్లిదండ్రుల బిహేవియర్స్. ఇప్పుడు చాలామంది మేము చూస్తున్నాము, తండ్రులు తాగి రావడము, ఇన్కమ్ ఇంటికి తేకపోవడము, అండ్ తల్లి ఇన్కమ్ మీద ఆధారపడము, అండ్ దుఃఖం. అది ఆ దుఃఖంలో ఉన్న పిల్లలని స్కూల్స్లో ఎలా చూసుకోవాలి అని చెప్పే ఒక ప్రక్రియ లేదు మనకు. అందరినీ సమానంగా చూస్తాం కాబట్టి ఆ పిల్లల బిహేవియర్సు, ఆ పిల్లల ఆలోచన విధానము చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము 20-30% మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్కూల్కి వస్తారు. మామూలు ఇళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ టిఫిన్ కట్టించి ఇంకా మళ్ళీ బస్సులో పోయేటప్పుడు బిస్కెట్లు 2 చేపలు పెట్టి తినురా అని చెప్పి ఇవన్నీ జరుగుతాయి, మంచిదే అది. కానీ ఈ కుటుంబాలలో సాయంత్రం డిన్నర్ ఎప్పుడో 7 గంటలకు చేసిన పిల్లలు పొద్దున ఇంటికి వచ్చినప్పుడు, పొద్దున స్కూల్కి వచ్చినప్పుడు ఆకలితో, ఈ ఆకలి క్లాస్ రూమ్స్, దుఃఖం ఆమెకు ఎప్పుడు మైండ్లో నిన్న జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి. ఇంట్లో ఎందుకు ఈ సమాజం ఇట్లా ఉంది, మా ఇల్లు ఎందుకు ఇట్లా ఉంది, ఆ షాప్ ఎందుకు పెట్టిండు. ఓ 3 పిల్లలు నా దగ్గరకు వచ్చి అడిగారు, సార్ కోటర్ సీసా షాప్ బంద్ చేయించు సార్ అని. అరే కోటర్ సీసా ఏంటంటే ఈ మద్యం షాపులు బంద్ ఎట్లా చేయిస్తావు? సో దట్ ఈస్ ఎందుకురా అని అడిగాను. ఇంతే పిల్లలు 9 year old 10 year old పిల్లలు, గర్ల్స్. ఎందుకురా మీరు స్కూల్కి పోండి, మీ పని మీది కదరా, అది పెద్ద ముచ్చటరా బాబు బంద్ చేయించడం అంటే. సార్ మా ఇంట్లో మా చుట్టుపక్కల ఎప్పుడు తగాదాలు అవుతున్నాయి సార్, దానివల్లనే అవుతున్నాయి. సో పిల్లల మానసిక ఆందోళన చాలా పెద్ద ఆందోళన. ఇంకొక కుటుంబాలు ఉన్నాయి, గర్ల్ చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్. ఆడపిల్లల తల్లులుగా హెడెడ్, తండ్రి ఉంటాడు, తల్లి ఉండదు. ఆ అమ్మాయి పెద్ద ఇంట్లో వంట చేయాలి, చెల్లెళ్ళని దువ్వాలి, తయారు చేయాలి, తీసుకుపోవాలి, ఆమె కూడా స్కూల్కి వెళ్ళాలి. ఈ పాప మానసిక ఆందోళన ఎంత ఉంటుంది, ఆ పాపను ఎంత మర్యాద చేయాలి మనం, ఎంత భారం మోసి క్లాస్కి వస్తుంది. కానీ ఒక్కోసారి స్కూల్ లేట్ అవుతుంది, ఈ నీళ్లు దొరకవు, ట్యాంకర్ వస్తుంది, నీళ్ళు లేట్ అవుతుంది. ఈ పాపను, ఆటోలో వచ్చిన పాపను సమానంగా చూడలేము. అండ్ టీచర్కు ఈ దృక్పథం లేకపోతే లేట్ ఎందుకు వచ్చావు అని అడిగిండు అనుకో, పాప కళ్ళల్లో నీళ్లు, దుఃఖం. అయ్యో ఈ సార్కు నా దుఃఖం తెలియకపోయానే, నా ట్యాంకర్ లేట్ వచ్చింది, నీళ్ళొండి మంట చేసి ఇక్కడికి వచ్చిన వంటలు చేసి ఈ సార్కు ఇంత కూడా తెలియదా ఏంటి అని ఒక దుఃఖం, బాధ. సో ఈ డిఫరెన్సెస్ను సమాజంలో సామాజికంగా ఉండే ఈ డిఫరెన్సెస్ను ఒకటి చేసేది స్కూల్. కాబట్టి టీచర్స్ ఈ విషయంలో చాలా వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టీచర్స్ ముఖ్యంగా స్కూల్స్లోకి వస్తున్న పిల్లల గురించి. అందుకోసం ఈ మధ్యకాలంలో మనం గవర్నమెంట్ని అడిగినాం, బ్రేక్ఫాస్ట్ ఉండాలి పిల్లలకు అని. సో కొన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. సో బ్రేక్ఫాస్ట్ తిని కూర్చునే పిల్లలు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాలు గ్రహించి పిల్లలకు ఆ విధంగా రెస్పాన్స్ అయ్యాయి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీకు కొంతమంది పిల్లలు వచ్చి వాళ్ళ ఆందోళనకి కారణం చెప్పగలిగారు, కొంతమంది చెప్పలేరు. కానీ అందరు పిల్లలు వాళ్ళ అభిప్రాయాలని భయం లేకుండా చెప్పాలంటే ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. పేరెంట్స్, టీచర్స్ అది ఎలా చేయొచ్చు? చాలా ముఖ్యం. అంటే ఇంతకుముందు మాట్లాడినట్టే మా దగ్గరికి వచ్చి చెప్పగలరు, మా కార్యకర్తల దగ్గరికి వచ్చి చెప్పగలరు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి, 13 ఏళ్ళ పాప, ఎవరికి చెప్పుకోవాలి? మాలాంటి కార్యకర్తలకు చెప్పొచ్చు, కానీ అందరం ఉండము కదా, అంతటా ఉండము, దేశమంతా ఉండము. కానీ ఆ సమాజంలో ఒక సామాజిక నియమం ఉంటే ఎవరికైనా చెప్పొచ్చు. నేను ఒక సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్కు ఎప్పుడు రోడ్లు బిల్డింగ్లు వేయడమే కానీ పిల్లలతో మాట్లాడేది లేదు, పిల్లలతో ఎప్పుడు మాట్లాడాడు. ఓసారి అడిగినా మేము, ఏం సర్పంచ్ సార్ పిల్లలు వాళ్ళకు ఓట్లు లేవుగా సార్, తర్వాత చూస్తారు అంటే. సో పిల్లలకు ఓట్లు లేవని చెప్పి సమాజము దూరం పెట్టడము అనేది ఉంది. కాబట్టి పిల్లలు
తమ మనోభావాలను చెప్పుకోవడానికి ఎవరికైనా చెప్పొచ్చు, ఇబ్బంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా చెప్తే ప్రమాదం లాగా ఉంది, దాన్ని రివర్స్ కావాలి. చెప్పవచ్చు, నాకు చెప్పుకోవచ్చు, చెప్తే ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి చెప్పడు, డిస్క్రిషన్ ఉంటుంది, నా కష్టం ఏందో నాకు తెలుసు, కాబట్టి ఈ కష్టం నుంచి బయటపడడానికి ఈ సమాజం నా కోసం ఉంది అనేది ఆ పాపకు కలగాలి, ఆ పిల్లలకు కలగాలి. ధైర్యం, డోంట్ వరీ అనేటోళ్ళు కావాలి మనకు. డోంట్ వరీ, లేట్ వచ్చినావు స్కూల్కు, డోంట్ వరీ రేపటి నుంచి రెగ్యులర్గా రా అని చెప్పే ఒక ధైర్యం ఉండే ఒక సమాజం ఉంటే తప్పకుండా పిల్లలు మనకు చెప్పుకుంటారు. డెఫినెట్లీ అందులో అందరి పాత్ర ఉంటుంది, ఫ్రెండ్స్, పేరెంట్స్, ఫ్యామిలీస్, టీచర్స్, అందరిది. కానీ పిల్లలకి కొన్ని ఐడియాస్ ఉంటాయి, అవి ఒక్కొక్కసారి పేరెంట్స్తో టీచర్స్తో కలుస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అందరూ మార్క్స్, ర్యాంక్స్ బాగా చేస్తున్నారు. అది పిల్లలకి వాళ్ళంతటి వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండొచ్చు, కానీ దానివల్ల వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ గుర్తించగలగాలి. వాళ్ళు గుర్తించి ఏం చేయగలుగుతారు దాని గురించి? చాలా ముఖ్యం. అంటే ఈ రేస్లో ఉన్నాం మనం. ఎంత రేస్ అంటే ఇది 99 మనం రిజల్ట్స్ రాగానే వస్తుంది టీవీలలో, 99, 100, 200, 100, 200 కూడా వస్తుంది. సో ఈ ఒక 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 వాతావరణాన్ని సృష్టించి పెట్టాం. ఆ రాని పిల్లలు మనం చూస్తూనే ఉంటాం, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూనే ఉంటారు, ఆ వార్తలు అటు వస్తుంటాయి, ఇటు పోతుంటాయి. సో ఎక్కడో దగ్గర మనము పిల్లల ఇష్టాలను గౌరవించాలి, పిల్లలకు కూడా ఆ ఒత్తిడి నుంచి బయటపడించాలి. ఎన్నో చేయొచ్చు సమాజంలో అని చెప్పే ఒక దృక్పథంను మనము ముఖ్యంగా పేరెంట్స్ విషయంలో అండ్ టీచర్స్ విషయంలో, టీచర్స్ కూడా క్లాసెస్లో 99 వచ్చిన వాడిని ముందు బెంచ్లో కూర్చోబెడతారు, వెనక బెంచ్లో కూర్చుంటారు. సో ఒకసారి మమ్మల్ని వెనక బెంచ్లో అడిగారు, సార్ మమ్మల్ని వెనక బెంచ్లో కూర్చోబెడతారు కరెక్టే, కానీ మేము పాటలు పాడతాం, ఆ ముందల బెంచోడు పాట పాడతాడా సార్, డప్పు కొడతాం, మేము డిక్కీ కొడతాం, వాడిని కొట్టొస్తుందా చూడు. అసలు వీటన్నిటికీ మార్క్స్ లేవు, ఓన్లీ వాడు ఎగ్జామ్ పేపర్ రాస్తేనే మార్క్స్ ఉన్నాయని మేము చెప్పినాం. అరే మీరు చదవాలరా, మరి ఈ డప్పు కొడితే మార్కులు లేవురా అంటే, దీనికి మార్కులు వేసేటట్టు చూడండి అన్నారు పిల్లలు. దీనికి కూడా ఒక మార్కులు వేయండి చూస్తాం, ఫస్ట్ బెంచ్ కూడా మేమా చూసుకుంటాం అంటే అట్లా ఛాలెంజెస్ విరిసే పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ ఇన్నోవేషన్స్ స్నబ్ అవుతున్నాయి దీనివల్ల. సో ఆ ఇన్నోవేషన్స్ను బయటకు తీసుకొచ్చే ఒక ప్రక్రియను మనము బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తం విద్యా వ్యవస్థలో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఈ మార్క్స్ ఈ లొల్లి బయటకు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా మార్క్స్ రావాలి, పాస్ కావాలి, 99% పాస్ కావాలని కలెక్టర్లు టీచర్ల మీద ఒత్తిడి పెడుతున్నారు. యాక్చువల్లీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక దిక్సూచి చేయాలి, ప్రైవేటు యాజమాన్యానికి మీరు ఇలా ఉండడానికి వీల్లేదు, సమాజంలో ఒక మంచి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని గవర్నమెంట్ ఉండాలి. కానీ ప్రైవేట్ను చూసి గవర్నమెంట్ కూడా ముందుకెళ్తుంది ఈ పోటీలో. ఈ పోటీ తత్వాన్ని నుంచి బయటపడేసి ఒక కోఆపరేటివ్, ఒక మంచి కోఆపరేటివ్ సొసైటీని తయారు చేయాలి అని చెప్పే గుణమున్న పాఠశాలలు, సమాజం రావాలి మనకు. చాలా కరెక్ట్ సార్. మీరు చెప్పినట్టే ఇలాగ కరిక్యులంలో లేని యాక్టివిటీస్ చేసే పిల్లలందరూ వాళ్ళు చేసే యాక్టివిటీలో చాలా హ్యాపీనెస్ వెతుక్కుంటారు. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటి ఇంపాక్ట్ మీరు మీ అనుభవంలో ఎంతలా అబ్జర్వ్ చేశారు? చాలా పిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేసే పిల్లలకు ఇన్నోవేషన్స్ ఉంటాయి. ఆ ఇన్నోవేషన్స్ బయటకు తీసుకొస్తుంటారు. దాన్ని గమనించిన స్కూల్స్ చాలా స్పష్టంగా ఇప్పుడు పాటలు పాడతారు పిల్లలు, పాటలు పాడే పిల్లల్ని ముందుకు తీసుకురావడము, ఆటలు ఆడే పిల్లలు, అట్లా స్కూల్స్కు మంచి పేరు తెచ్చినాయి కూడా. కొన్నిసార్లు టీచర్లు కొంచెం ఇబ్బంది పడుతుంటారు, వీడు చదవడు కానీ మంచి ఆటలు ఆడతాడు. సార్ ఆ ఆటలు కదా సార్ మనకి కావాల్సింది, వాడిని స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేద్దాం, స్పోర్ట్స్ ఉమెన్గా తయారు చేద్దాం, లేదా డాన్సర్గా తయారు చేద్దాం. ఇవన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్లే స్కూల్స్ చాలామంది కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇట్స్ గుడ్. వింటూ ఉంటే ఇంకా ఎంత నేర్చుకోవాలి అందరూ, ఇంకా ఎంత చేయాలి అనేది చాలా చాలా తెలుస్తుంది. కానీ చివరిగా పిల్లలకి వాళ్ళకి ఇండిపెండెంట్ హక్కులు ఉన్నాయని, వాళ్ళకి రైట్స్ ఉన్నాయని, వాళ్ళు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాళ్ళకి ఎవరు చెప్పాలి?
ఎలా చెప్పాలి అండ్ పేరెంట్స్కి టీచర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముఖ్యంగా అంటే ఒకటేమో పౌర సమాజం, మనలాంటి సమాజం ముందుబడి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు, ఎందుకంటే రైట్స్ ఎప్పుడైతే అంటామో ప్రభుత్వాల బాధ్యత అవుతుంది, అది డ్యూటీ అవుతుంది, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ అవుతుంది చట్టంలో రైట్స్ అన్నప్పుడు. కాబట్టి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కేవలం స్కూల్స్ పెట్టి అంగన్వాడీ సెంటర్స్ పెట్టడమే కాదు, ఈ సమాజంలో పిల్లలను ఎలా చూసుకోవాలి అని చెప్పే ఒక పెద్ద పెద్ద మూమెంట్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఓహో ఇలా చూసుకోవాలి అని చెప్పే ఒక సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అవునండి పిల్లలని ఇలా చూస్తే ఎలానండి అని అంటే కష్టం. మన ముఖ్యమంత్రులు వాళ్ళ మనమణ్ణి ఎలా చూసుకుంటాడో రాష్ట్రంలో ఉన్న పిల్లలందరి పిల్లల్ని అలా చూసుకోవాలి. ఎంత సంతోషంగా ఉంటారు ఇంటికి పోయినప్పుడు మనం చూస్తుంటాం, పిల్లల్ని బాగా చూసుకుంటారు. సో అట్లా సమాజంలో ఉన్న పిల్లలందరినీ బాగా చూసుకుంటే అది ప్రజాస్వామ్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి గీటురాయి ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో, ఆ ఇంట్లో పిల్లల్ని గౌరవిస్తే అది ప్రజాస్వామ్యము. సో ప్రజాస్వామ్యం అని ఊత దంపుడు దంచే ఉపన్యాసాలకు ఒకటే ఒక గీటురాయి, మీ ఊర్లో పిల్లలందరినీ బాగా చూసుకుంటున్నారా అని అడగాలి మనం. మీ రాష్ట్రంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా, రోడ్డు మీద పిల్లలు లేకుండా చూసుకుంటున్నారా, పిల్లలు దుఃఖములో ఉండకుండా చూసుకుంటున్నారా, దుఃఖము లేని బాల్యము అది ప్రజాస్వామ్యం. మీరు చెప్పినట్టే పేరెంట్స్, టీచర్స్ ఇలా చాలా వర్క్ చేయొచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పిల్లలకి ఇమీడియట్ హెల్ప్ కావాలంటే వాళ్ళు ఎలాంటి హెల్ప్ లైన్స్ రీచ్ అవుట్ అవ్వచ్చు? యాక్చువల్లీ ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పిల్లలకు రీచ్ కావడానికి, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా రీచ్ కావడానికి 1098 అనేది చైల్డ్ హెల్ప్ లైన్. ఇది భారతదేశ వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా కాల్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ ఇది. 1098కి చేస్తే అక్కడున్న ఏ కాల్ ఎక్కడికి పోయినా కానీ వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బంది దగ్గరికి చేరడానికి దేశంలో ఉన్న 600 జిల్లాలో ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ సభ్యులు ఉంటారు. వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రీచ్ కావడానికి త్రూ దట్ హెల్ప్ లైన్ పోలీస్ అండ్ అక్కడున్న అధికారులతోని వెంటనే అక్కడికి రీచ్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇట్లా మేము ప్రచారం చేసినప్పుడు మాకు మ్యాథ్స్ టీచర్ లేడని వచ్చింది 1098. మ్యాథ్స్ టీచర్ లేకుంటే కూడా చెప్పిండ్రంటే మాకు ఇబ్బంది ఉంది, కరెక్ట్, చైల్డ్ రైట్స్ వైలేషన్ అవుతుంది. కాబట్టి వెంటనే మేము డిఈఓకి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక డెప్యుటేషన్ టీచర్ను వేయడానికి అవకాశం ఏర్పడ్డది. సో 1 ఫోన్ కాల్. అట్లనే చైల్డ్ మ్యారేజెస్, పిల్లలు కూడా ఫోన్లు చేస్తున్నారు డైరెక్ట్గా, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి. అదేవిధంగా స్కూల్లో అడ్మిషన్ ప్రాబ్లం ఉంటే, లేదా బాల కార్మికులు, చైల్డ్ లేబర్గా ఉన్న పిల్లలు కూడా ఇట్లా ఇటుక బట్టీలలో పిల్లలు ఉన్నారు, లేకపోతే ఈ మధ్యనే మాకు ఒక 1098 కాల్కు మునుగోడులో ఇటుక బట్టీల్లో పిల్లలు పనిచేస్తున్నారని చెప్తే, ఇట్లా వేరే వేరే రకాలైన పిల్లల ఇబ్బందుల నుంచి దూరం చేయడానికి 1098 చాలా పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి ప్రజలందరూ. పిల్లల పక్షం వహించే వాళ్ళందరూ కూడా ఆ 1098 ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టే దుఃఖం లేని బాల్యం, పిల్లల కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ అందరి పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ప్రజాస్వామ్యానికి గీటురాయి. ఇది ఇవాల్టి మనోమిత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.